హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను ఈ మూవీ రివ్యూ ఇవ్వడం కోసమే జాతిరత్నాలు మూవీకి వెళ్ళానండి. ఏంటి కన్ఫ్యూజ్ అయ్యారా? నేను కన్ఫ్యూజ్ అయ్యానా? లేదు లేదు, జాతిరత్నాలు లాంటి కామెడీ ఉన్న మూవీకి అయితే వెళ్ళాను. నవీన్ పోలిశెట్టి మూవీకి వెళ్ళానండి. అనగనగా ఒక రాజు. ఆయన నిజంగా రాజేనండి. మంచి మంచి కామెడీ మూవీస్తో అయితే ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాడు. నాకు అనిపించిన ఒక మినీ రివ్యూ ఇస్తాను ఈ మూవీ గురించి. నాకు ఎలా ఉందో రివ్యూ ఇస్తాను. ఫుల్ వీడియో అయితే చూసేయండి, అసలు స్కిప్ చేయొద్దు. అండ్ కమింగ్ టు ద మూవీ రివ్యూ అండి. మూవీ అయితే 15 మినిట్స్ చాలా చాలా స్లోగా స్టార్ట్ అవుతుంది నాకు అనిపించింది. బట్ వన్స్ మూవీ స్టార్ట్ అయ్యాక చాలా చాలా ఫ్రెష్ అండ్ క్లీన్ కామెడీ అండి. నవ్వుల పండగ థియేటర్లో మనకి చాలా చాలా కామన్ కామెడీ ఉంది. బట్ చాలా మంది నవ్వుతారు. మనకి డెఫినెట్గా ఎంటర్టైన్మెంట్ నవీన్ పోలిశెట్టి గారు ఇచ్చారు మూవీలో. మీరు చిన్న పిల్లల నుండి ముసలి వాళ్ళ వరకు డెఫినెట్గా మూవీ అయితే చూడొచ్చండి. బేసిక్గానే నవీన్ గారు తన కామెడీ టైమింగ్తో మంచిగా ఎంటర్టైన్ చేస్తారు మనల్ని. బట్ ఈ మూవీ అయితే జాతిరత్నాల కంటే డబల్ కామెడీగా ఉంది. అండ్ కమింగ్ టు మీనాక్షి చౌదరి గారు, ఆమె కూడా చాలా చాలా ట్రెడిషనల్గా ఉన్నారు మూవీలో. ఏం గలీజ్గా కానీ డ్రెస్సింగ్ సెన్స్ అంతా చాలా పర్ఫెక్ట్గా ఉంది. చాలా చాలా ట్రెడిషనల్గా ఉన్నారు. అండ్ నవీన్ పాలిశెట్టి గారి పంచ్ డైలాగ్స్ అయితే చాలా చాలా బాగున్నాయి. ఇందులో కామెడీగా ఉన్నాయి, చాలా భారీగా ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే. అండ్ ఈ మూవీకి వచ్చేసరికి నవీన్ గారి ప్రెజెన్స్ ఎక్కువ ఉంటుందండి. వన్ మ్యాన్ షో, లిటరల్గా మూవీని అంతా తన భుజాల మీద వేసుకొని నడిపించాడు మూవీని. అండ్ తన కామెడీ టైమింగ్ కావచ్చు, లేకుంటే మీనాక్షి చౌదరితో ఏ విధంగా ఇంటరాక్ట్ అయ్యి కామెడీ చేస్తాడు, అవన్నీ చాలా బాగుంటాయి సినిమాలో. అండ్ సాంగ్స్ అయితే పెద్దగా ఏం లేవండి. అండ్ స్టోరీ కూడా అలా సాగిపోతూ ఉంటుంది, చాలా థిన్ స్టోరీ అనమాట. అండ్ సాంగ్స్ కూడా రెండే ఉన్నాయి. అందులో మనకి బాగా తెలుసు ఒక సాంగ్ అయితే చాలా వైరల్ అయిపోయింది. ఇంకొకటి ఏమంటే మధ్యలో మన చిట్టి గారు ఎంట్రీ ఇస్తారు, జాతిరత్నాలు చిట్టి ఎంట్రీ ఇస్తాడు. అండ్ బుల్రాజు కామెడీ కూడా ఉంది. ఇలాంటి మూవీస్ అయితే సంక్రాంతికి డెఫినెట్గా రావాలి, హిట్ అవ్వాలి అని నేను కోరుకుంటాను. చాలా చాలా ఎంటర్టైన్మెంట్ మూవీ అండి. చిన్న పిల్లల నుండి ముసలి వాళ్ళ వరకు డెఫినెట్గా చూడాల్సిన మూవీ. ఇంకా ఫ్రెండ్స్తో వెళ్తే ఇంకా చాలా చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. అండ్ నవీన్ గారు అయితే నిజంగానే ట్రూ ఎంటర్టైనింగ్ స్టార్ అండి. మనకి ఫస్ట్ మినిట్ మూవీ నుండి లాస్ట్ దాకా, అంటే లాస్ట్ 15 మినిట్స్ దాకా చాలా చాలా కామెడీ అయితే వర్కౌట్ అయింది. అండ్ 15 మినిట్స్లో ఒక ఎమోషనల్ ట్విస్ట్తో అయితే ఎండ్ అవుతుంది మూవీ. నేనైతే చెప్పాను కదా, ఈ రివ్యూ ఇవ్వడం కోసమే మూవీకి వెళ్ళాను. ఫైనల్గా ఐ ఎంజాయ్డ్ ఎ లాట్ సార్ ఈ మూవీలో. బిగ్గెస్ట్ పాజిటివ్ అంటే మనకి నవీన్ పోలిశెట్టి గారు అండి. ఇతను కాకుండా ఇంకెవరైనా ఈ మూవీ చేసినా డెఫినెట్గా తుస్ అయ్యేది. ఆయన కామెడీ టైమింగ్ చాలా బాగుంది ఈ మూవీలో. అండ్ నెగటివ్కి వచ్చేసరికి విలన్ రోల్కి అంత ఇంపార్టెన్స్ లేదని నాకు అనిపించింది. అండ్ కొన్ని కొన్ని చోట్ల జోక్స్ అయితే పేలలేదు. బట్ మెజారిటీ ఆఫ్ ద మూవీలో అయితే జోక్స్ బాగున్నాయి. బట్ కొన్ని చోట్ల అర్థొస్తాయి అనమాట జోక్స్. అయితే 200 రూపీస్ పెట్టి సినిమాకి అయితే వెళ్ళాలని, 200 రూపీస్కి 200 జోక్స్ పడినట్లు నాకు అనిపించింది థియేటర్లో. ఒక్క మాట చెప్తున్నా, మీనాక్షి చౌదరి గారి మీద ఒట్టు, ఈ సినిమా డెఫినెట్గా హిట్. కామెంట్ చూసాను, నాకు చాలా బాగా నచ్చింది. అనిల్ గారిని సంక్రాంతి డైరెక్టర్ అని ఎలాగంటారో మీనాక్షి చౌదరి గారిని సంక్రాంతి హీరోయిన్ అని అనొచ్చు, డెఫినెట్గా అనొచ్చు. ఎందుకంటే ఇది కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని అనుకుంటున్నాను. బికాస్ లాస్ట్ టైం కూడా తను మంచి హిట్ అయితే ఇచ్చారు సంక్రాంతికి వస్తున్న మూవీతో. ఈ మూవీకి నవీన్ గారు ఎంత పాజిటివ్గా వర్క్ చేస్తారో, మీనాక్షి చౌదరి గారు కూడా తన 100% ఎఫర్ట్స్ అయితే ఇచ్చారు. చాలా చాలా ట్రెడిషనల్గా ఉన్నారండి. నాకైతే ఇది చాలా ప్లస్ పాయింట్ అనిపించింది మూవీలో. నాకైతే ఈ మూవీ అంతా నవీన్ గారే తన భుజాల మీద వేసుకొని నడిపించినట్టు అనిపించిందండి. టూ గుడ్ యాక్టింగ్ అతన్ని. తన స్క్రిప్ట్ సెలక్షన్ కావచ్చు, లేకుంటే తన యాక్టింగ్ కావచ్చు, తన డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కావచ్చు, ఒక వైరల్ అయిపోయింది కదా ఆ సాంగ్లో. చాలా చాలా పర్ఫెక్ట్ అండ్ క్లీన్ కామెడీ అండి. నేను ఈ మధ్య కాలంలో అయితే ఎక్కువ నవ్విన్ అయితే ఏం లేదండి. బట్ ఈ మూవీలో సెకండ్ హాఫ్లో అయితే నేను 10 మినిట్స్ కంటిన్యూగా నవ్వుకుంటూనే ఉన్నాను. నా కడుపు అయితే నొప్పి వచ్చేసింది, అంతలాగా నవ్వుకున్నాను సెకండ్ హాఫ్లో. బ్లాక్ బస్టర్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ మూవీ మొత్తం ఎంటర్టైన్మెంట్ అని. మనకి ఈ మూవీ ఫస్ట్ నుండి లాస్ట్ దాకా ఎంటర్టైన్మెంట్ అయితే నవీన్ గారు క్యారీ చేశారు. ఇంకా మనకి మూవీ చూసినంతసేపు సంక్రాంతి అంటేనే పల్లెటూరు వైబ్స్ అండి. మూవీ చూసినంతసేపు మనం పల్లెటూరు వైబ్స్ అయితే ఎంజాయ్ చేయొచ్చు మూవీలో. ఓవరాల్గా మూవీ అయితే చాలా బాగుంది. డెఫినెట్గా ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు మూవీని. సో నాకు ఒకటే అనిపిస్తే సరిపోదు కదా మూవీ ఎలాగుందో. మీరు కూడా చూసారో లేదో, మీకు ఎలా నచ్చిందో కామెంట్ చేసేయండి.